క్రైస్తవులకి మద్యం నిషేధమని బైబిల్ చెప్తుందా, లేదా ఒకేషనల్ గా తాగొచ్చు అని పర్మిషన్ ఇస్తుందా? ఒకవేళ బైబిల్లో మద్యం నిషేధమని ఉంటే ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఎందుకు ఆల్కహాల్ తీసుకుంటున్నారు? అసలు బైబిల్లో ఈ కన్ఫ్యూషన్ ఎందుకు వచ్చింది? ముందుగా ఎఫెసీయులు 5:18, సామెతలు 20:1 ఈ వాక్యాల్ని బట్టి అసలు మద్యాన్నే సేవించొద్దు అని ఉంటే, 1 తిమోతి 5:23, కీర్తనలు 104, 14-15 వాక్యం వరకు ఈ వాక్యాలలో మద్యం తాగండి కానీ మితంగా తాగండి అని ఉంది. అంతేకాదు స్వయాన యేసే వాటర్ ని ద్రాక్షరసంగా చేసినట్టు ఆయన లాస్ట్ భోజనం శిష్యులతో కలిసి తింటున్నప్పుడు ఆయన యొక్క టేబుల్ మీద ద్రాక్షరసం ఉన్నట్లు ఉంది. దీన్ని బట్టి బైబిల్ పూర్తిగా అయితే మద్యపానాన్ని నిషేధించలేదు, కానీ మితంగా తాగమని చెప్తూ మద్యపానం వల్ల కలిగే నష్టాలను గురించి హెచ్చరిస్తున్నట్లుంది. ఇలా బైబిల్లో మిక్స్డ్ వర్సెస్ ఉండడం వల్ల క్రిస్టియానిటీలో ఉన్న వర్గాలు వాళ్ళకి నచ్చినట్టుగా ఈ వాక్యాలను అర్థం చేసుకొని వివిధ రకాలుగా పాటించడం మొదలు పెట్టారు. ఇందులో ముఖ్యంగా క్యాథలిక్, కొంతమంది ప్రొటెస్టెంట్స్ వాళ్ళు మద్యాన్ని అంగీకరిస్తారు, అంటే సేవిస్తారు.